చెల్లిస్తూ ఉదయం నుండి ఇప్పటి వరకు మరి దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని వాక్యం విన్న మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మనం అడగగానే ఒంగోలు నుండి వచ్చి మరి మనతో కొద్ది సమయం గడిపి దేవుని వాక్యాన్ని అందించి వెళ్ళిన మరి పెద్దలు ఆశీర్వాదం గారికి కూడా మన సంఘ పక్షాన ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. బాగా అలసిపోయినట్టున్నారు కదా. కొన్ని మాటలే చెప్తాను. రేపు మీరు చదువుకోనండి కొన్ని అధ్యాయాలు, వాటి మీదనే ముఖ్యంగా లూకా సువార్త 15వ అధ్యాయంలో ఫ్యామిలీ, దేవుడు ఫ్యామిలీని ఎలా ఉండాలనుకుంటున్నాడో తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానంలో నుండి కొన్ని విషయాలు నేను రేపు చెప్తాను. అలాగనే లేవియకాండం 18వ అధ్యాయం కూడా చదువుకోండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము, కొలసై పత్రిక 3వ అధ్యాయము, తర్వాత తిమోతికి పౌలు రాసిన పత్రిక 3-5 అధ్యాయాలు, 3-5 అధ్యాయాలు. అలాగనే తీతు 2వ అధ్యాయం. ఈ అధ్యాయాలు చదువుకోండి అమ్మా. మొదటి తిమోతి 3-5 అధ్యాయాలు ఈ చదువుకోనండి. వీటిలో నుండి రిలేషన్స్, రెస్పాన్సిబిలిటీ, రివార్డ్స్, వీటి మీద రేపు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా. కుటుంబాన్ని దేవుడు ఎలా కట్టాడు, కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలేంటి, కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తే రివార్డ్స్ ఏమైనా ఉన్నాయా, బైబిల్లో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అన్నీ చేస్తే నష్టాల గురించి చెప్తే, ఒక ఆజ్ఞ మాత్రమే ఆశీర్వాదాన్ని గురించి చెప్తుంది, ప్రామిస్ గురించి. ఏంటి ఆజ్ఞ? అది దేనికి సంబంధించింది? కుటుంబానికి సంబంధించింది. అంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా దేవుని 10 ఆజ్ఞల్లో కూడా కుటుంబాన్ని ఉంచాడు దేవుడు. అంటే దేవుడు కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఏంటంటే కుటుంబమే. నీ తల్లిని తండ్రిని సన్మానింపు అంటే ఎవరున్నారు అక్కడ? భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అంతేనా? అంటే 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. భార్యాభర్తలు ఉన్నారు, ఒక తండ్రిని అని లేదు, లేదంటే తల్లిని అని చెప్పలేదు. భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి దేవుడు కుటుంబాన్ని ఎలా వర్ధిల్ల చేయాలనడానికి మరి ప్రభువు దేవుని వాక్యములోనే కొన్ని విషయాలు గుర్తు చేస్తాడు. ఎఫ్ఎస్సి పత్రికలో 3వ అధ్యాయంలో 3-4 అధ్యాయాలు ఏమంటాడంటే, పౌలు ఒక మాట చెప్తూ 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు
మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలేనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ పౌలు 2 మాటలు గుర్తు చేశాడు. కుటుంబం, భూమి మీద పరలోకమందు, భూమి మీదను పరలోకం మీదను కుటుంబం ఉంది. అందుకనే మనం ప్రభు నేర్పిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అనున్నప్పుడల్లా పరలోకంలో ఒక కుటుంబం ఉంది. పరలోకమందు ఒక కుటుంబం ఉంది. ఆయన యూనివర్సల్ ఫాదర్. ప్రతి ఇంటికి, కుటుంబానికి హెడ్ ఎవరంటే తండ్రి. ఎవరింటికి ఆ తండ్రి పెద్ద. మరి యూనివర్సల్గా అందరికీ తండ్రి ఎవరు? దేవుడు. అందుకే పరలోకమందున్న మా తండ్రి అనున్నప్పుడల్లా పరలోకంలో ఒక ఫ్యామిలీ ఉంది. అంటే మనం అనుకున్నట్టుగా తల్లి తండ్రి అని అలా కాదు. దేవుడు ఒక ఫ్యామిలీ, తండ్రిగా ఆయన ఉంటాడు. రెండవది, పౌలు ఇక్కడ మాట్లాడుతున్న రెండవ కుటుంబం ఏంటంటే సంఘాన్ని ఒక కుటుంబంతో పోల్చాడు. సంఘాన్ని ఒక కుటుంబంతో పోల్చాడు. 4వ అధ్యాయము 4వ వచనం, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే, నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరిలోనూ ఉన్నవాడై, మనలో ప్రతివానికి ఏం చేశాడంట? క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున కృప ఇవ్వబడింది. కనుక ఈ తండ్రి అందరిలో ఉన్నవాడు ఏం చేశాడు? ప్రతివానికి వాని పరిమాణము చొప్పున, వాని సామర్థ్యము చొప్పున ఏమిచ్చాడు? కృప ఇచ్చాడు. మరి ఈ తండ్రి ఈ సంఘం అనే కుటుంబంలో ఎట్లా చేర్చబడతాము? ఈ కుటుంబంలో ఎట్లా చేర్చబడతాము? ఎట్లా చేర్చబడతాము? ఏమా, ఎలా చేర్చబడతాము? ఈ కుటుంబంలో ఎలా చేర్చబడతామంటే అక్కడ ఉందండి, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం, విశ్వాసము ద్వారా, బాప్తిజం ద్వారా, యేసు ప్రభు ద్వారా. అర్థమైందా? ఈ కుటుంబంలో సభ్యులు ఎలాగవుతాం? విశ్వాసము ద్వారా, బాప్తిస్మం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. ఇది సంఘం అనే కుటుంబం. పౌలు ఇక్కడ మాట్లాడుతుంది సంఘం అనే కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ కుటుంబం ఇది? సంఘం అనే కుటుంబం. ఈ కుటుంబంలో తండ్రులు ఉండరు. ఈ కుటుంబానికి ఎలాగయ్యా ఈ కుటుంబంలో సభ్యులం? విశ్వాసము ద్వారా, బాప్తిజం ద్వారా, యేసు ప్రభు ద్వారా. ఈ కుటుంబానికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అయితే ఈ కుటుంబంలో ఇక అందరూ సహోదర సహోదరీలు, ఈ కుటుంబంలో ఏముంటాయంటే బాధ్యతలు ఉంటాయి. అందుకనే 4వ అధ్యాయం 13వ వచనం అన్నాడు, పరిశుద్ధులు, వీళ్ళెవరంట? వీరు పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇంకా పౌలు ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమంటాడంటే
అధ్యక్షులు, పరిచారకులు ఇదంతా ఎందుకు నిర్మించాడు వీళ్ళందరినీ? సంఘం అనే ఒక కుటుంబం, సంఘం అనే ఒక కుటుంబము క్షేమాభివృద్ధి నొందడానికి. ఈ కుటుంబానికి నమూనా ఎక్కడా? పరలోకం. తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు దీనికి తండ్రి అయి ఉండి విశ్వాసము ద్వారా ప్రభువును అంగీకరించి బాప్తిజం తీసుకున్న బిడ్డలు ఈ భూమి మీద వారు ఏం చేయాలి? పరలోక కుటుంబం యొక్క మరి పరిపాలనలు, ఆ పరలోక కుటుంబం యొక్క ఆ ప్రత్యక్షతని ఇక్కడ చూపాలి. పరలోక సంబంధమైన ఆ కుటుంబంలో ఏమేమి ఉంటాయి? పరలోక సంబంధమైన కుటుంబంలో దేన్ని బట్టి ఆనందం ఉంటుంది? మీరు రేపు చెప్తా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మీరు రేపు వెయిట్ చేయండి. ఏమేమి అందులో ఉంటాయో, ఇప్పుడు దేన్ని బట్టి ప్రభు ఆనందిస్తాడో, పరలోకంలో వేటిని బట్టి ఆనందం ఉంటుందో అది భూమి మీద మనం కూడా ప్రాక్టీస్ చేయగలిగితే సంతోషం. అది అందుకనే సంఘము పరలోకములో దేవుడు ఏ విషయాలు ఆనందిస్తాడో ఆ విషయాలను సంఘములోను మన కుటుంబంలోనికి మనం అప్లై చేసుకున్నప్పుడు కుటుంబాలు క్షేమాభివృద్ధి నొందుతాయి. అది పౌలు ఇక్కడ సంఘం అనే కుటుంబం గురించి మాట్లాడాడు. ఇక్కడ ఉన్న మనందరం ఈ సంఘములో సభ్యులమైతే బాధ్యతలు ఏమైనా ఉండొచ్చు. నేను కాపరిగా ఉండొచ్చు, ఇంకొక ఆయన పరిచారకుడు ఉండొచ్చు, ఇంకొక ఆయన విశ్వాసిగా ఉండొచ్చు. చెప్పాను కదా, ఎవరి వారి పరిమాణము కొలది దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన కృపను బట్టి మనం ఆనందించాలి, కానీ నేనేదో గొప్పవాడిని అనుకోవడానికి వీల్లేదు. అందుకనే దాన్ని శరీరంతో కూడా పోల్చాడు. రెండవ విషయం ఏం చెప్పాడంటే 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 22వ వచనం నుండి భూమి మీద ఉండే ఈ కుటుంబాన్ని గురించి మాట్లాడాడు. ఇప్పుడు భూమి మీద ఉండే కుటుంబం గురించి మాట్లాడాడు. ఈ భూమి మీద ఉండే కుటుంబం ఎట్లా క్రియేట్ అవుతుంది అమ్మా? ఆ కుటుంబం ఏమో బాప్తిజం ద్వారా, విశ్వాసం ద్వారా, యేసు ప్రభు ద్వారా. ఈ భూమి మీద కుటుంబాలు ఎట్లా కట్టపడతాయి? వివాహం ద్వారా. గుర్తుపెట్టుకోండి, ఈ కుటుంబాలన్నీ ఎట్లా కట్టపడతాయి? వివాహము ద్వారా. అందుకనే 5వ అధ్యాయంలో 21వ వచనం 22వ వచనం నుండి 6వ అధ్యాయము 3-4వ వచనం వరకు కూడా దేని గురించి మాట్లాడతాడు? కుటుంబాన్ని గురించి మాట్లాడతాడు. ఈ భూమి మీద ఉన్న కుటుంబం గుర్తుపెట్టుకోండి, ఎవరికి వారు డిఫరెంట్, అంతేనా? కుటుంబం మీద, ఈ భూమి మీద ఉన్న కుటుంబాలు ప్రతి ఇంటికి ఒక తండ్రి ఉంటాడు, అంతేనా? ఏ ఇంటికి ఆ తండ్రి ఉంటాడు. అదే సమయంలో కొన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక ప్రాంతం కానీ ఊరు కానీ, అంతేనా? ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలన్నీ కూడా ఒకప్పుడు ఒక కుటుంబమో 2 కుటుంబాలు వచ్చి అక్కడ నివాసం ఉంటే ఆ కుటుంబాలు పెరిగి 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 ఏమవుతాయి? ఒక ఊరు పట్టణాలుగా. కొన్ని పట్టణాలు ఎట్లా అవుతాయి? కొన్ని కుటుంబాలు వచ్చి అక్కడ నివాసం చేయడం మొదలు పెడితే ఏమైపోతాయి? అది పెద్ద ఊరు అవుతుంది. ఒకవేళ ఎలాగవుతుంది? అందుకనే మనం చదువుతాం కదా చరిత్రలో, నదిలోయ నాగరికతలన్నీ ఎక్కడ వృద్ధి చెందాయి? నాగరికతలన్నీ ఎందుకు? వాటర్ ఉంటుంది కనుక అక్కడ ఈ నదీ ప్రాంతాల్లో నాగరికత అంతా విస్తరించింది. సింధులో నాగరికత అంటాం, మెసపటోమియా నాగరికత, హరప్ప మొహంజదారో నాగరికత, ఈ చరిత్రలన్నీ
అంటే ఎక్కడైనా ఎలాగొస్తుంది ఇది? ఒక వ్యక్తి, ఒక కుటుంబము అక్కడ ప్రారంభించినప్పుడు ఆ కుటుంబం కొన్ని సంవత్సరాల కుటుంబాలు పెరిగి పెరిగి పెద్దగై కొన్నిసార్లు ప్రాంతాలకు కూడా వ్యక్తుల పేర్లు వస్తాయి కదా. నర్సాపేటకు కూడా ఒక వ్యక్తి పేరే కదా. అంటే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వ్యక్తిని బట్టో ఆ ప్రాంతానికి ఆ పేరు వస్తుంది. సో కాబట్టి పౌలు ఇక్కడ ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు? భూమి మీద ఉన్న సంఘములోని కుటుంబాల గురించి. భూమి మీద ఉన్న సంఘములోని కుటుంబాల గురించి మాట్లాడతాడు. మీరు కాపరి పత్రికలు చదివితే సంఘములో ఎవరెవరు ఉంటారని రాస్తాడు అక్కడ. భార్య భర్తలు, తర్వాత తల్లిదండ్రులు, ఇంకా విధవరాన్లు, వృద్ధులు, యవన స్త్రీలు, ఇంకా బాధ్యతలు వచ్చేసరికి పరిచారకులు, అట్లా చెప్పుకొస్తాడు. అంటే ఒకవేళ మ్యారిటల్ స్టాటస్ చెప్పాల్సి వచ్చినప్పుడు భార్య భర్తలు, విధవరాన్లు, అంతేనా? ఏజ్ని చెప్పుకుని వచ్చినప్పుడు వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు వివాహం చేసుకోవాలంటాడు. వృద్ధ స్త్రీలు ఇంటింటికి తిరుగుతూ కొండాలు చెప్పొద్దని చెప్తాడు కదా. మీరు చదివారు ఎప్పుడైనా తిమోతి తీతు పత్రికలు? ఇవంతా మన అనుదిన జీవితంలో ప్రాక్టికల్గా చేసే పనులే. యవన స్త్రీలు అంటే స్త్రీలు తగుమాత్రపు వస్త్రాలతో అలంకరించుకోవాలంటాడు, అంతేనా? బంగారంతోనైనా వెండితోనైనా కాక మరి సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటాడు. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడతాడంటే కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కుటుంబాన్ని గురించి మాట్లాడినప్పుడు అక్కడ కొన్ని విషయాలు చెప్పుకొస్తాడు కదా. మొదటిగా స్త్రీనే ఎందుకో మాట్లాడుతూ చెప్పుకొస్తాడు కదా పౌలు. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అంటే సొంత పురుషులకు లోబడ్డం అంటే అర్థం ఏంటి? అంటే వివాహం ద్వారా స్త్రీ పురుషుల మధ్యలో ఒక బంధము ఏర్పడుతుంది. ఏంటి వివాహం? ఏంటి అర్థము? నాకు నీవు, నేను నీకు సొంతం. నేను నీకు సొంతం. సొంతది కాకుండా ఎప్పుడు మన ఆనందాన్ని దొంగిలించేది ఎవరు? దొంగ, అంతేనా? దొంగ హత్యను నాశనము చేయుటకే తప్ప మరి దేనికి రాడు. సో సొంత పురుషులకు లోబడడం. ఈరోజు సమాజం ఎలాగైపోయిందంటే సొంత పురుషులు లేదు. ఇప్పుడు అంతా ఏమైపోయింది? సహజీవనం అయిపోయింది. భారతదేశంలో అన్ని దేశాల్లో ఏమైపోయింది అంటే వివాహం ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిపోయిందో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అంతా కాంటాక్ట్ అయిపోయింది పద్ధతి. ఇప్పుడు కలిసి ఉంటే 4 రోజులు ఉంటా, లేకపోతే లేదు. సొంత పురుషులకు. రెండవది భర్తలకు చెప్పాడు. భర్తలకు ఏమన్నాడు? మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాలి. ఇంకో మాట ఉన్నాడు. ఇంకా క్రిందికి పోతే ఏమన్నాడంటే భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఇంకో మాట చూడండి, 28వ వచనం. అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె ఏం చేయాలి? ఇప్పుడు పురుషులకు ఏమైంది? సొంత భార్యకు సొంత పురుషునికి లోబడాలిగానే ఇప్పుడేమో భర్తలు లోబడాలనుకుంటాం. ఇక్కడ ఇంకో భర్తలకు ఏం పెట్టాడు? సొంత శరీరము వలె. అంటే అర్థం సొంత శరీరం వలె ప్రేమించటం అంటే, నేను ఒంగోలులో 2000 అనుకుంటా ఒక ప్రసంగం చేశా ఒక పెళ్ళిలో. పాపం చనిపోయాడు పాస్టర్ గారు, శాసం సుబ్బారావు గారని. ఓ ప్రశ్న అడిగా, అరే సగం గడ్డం గీసుకొని సగం బట్టలు వేసుకొని సగం వరకే కటింగ్ చేసుకొని ఉంటే ఏమవుతారు అని అడిగితే అందరు పిచ్చోళ్ళు అన్నారు. మరి భార్యను కూడా పట్టించుకోకుండా ఉండటం అంటే సగం భార్య సగం శరీరాన్ని నువ్వు గాలికి వదిలేయటమే కదా.
సో అప్పుడు ఆయన అన్నాడు, భలే చెప్తున్నావు, నీకు పెళ్ళయింది అన్నాడు. నీకు పెళ్ళయిందా? అప్పుడు తెలుస్తుందిలే, అప్పుడు చెప్పు అన్నాడు. సో భార్యను ప్రేమించడం, అక్కడేమో సొంత పురుషులకు లోబడమన్నాడు. భర్తలారా, ఎలా నీ భార్యని ప్రేమించాలి? నీ సొంత శరీరాన్ని. ఎవడు సొంత శరీరాన్ని గాయపరుచుకునేవాడు? బైబిల్లో ఎవరు అట్లా గాయపరుచుకున్నాడు? సేనా పట్టిన వాడు ఏం చేశాడు? సొంత శరీరాన్ని గాయపరుచుకున్నాడు. భార్యలను కొట్టేవాడు కూడా సేనాదయం పట్టిన వాడే. అర్థమైందా? భార్యలను కొట్టి తిట్టి వారిని ఇబ్బంది పట్టేవాడు ఎవడు అంటే వాళ్ళు ఎవడున్నాడు? సేనాదయం ఉన్నట్టే. సేనాదయము ఉన్నట్టే. కాబట్టి అందుకనే తాగడమో ఇంకోటి ఏదో అలవాటు పడి వాడు దయ్యం బట్టి పాపము ఇబ్బంది పెడతా ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే, ఎంత కొట్టిన పాపం వాళ్ళు మాత్రం వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు కదా. ఎంత కొట్టినా నిజంగా స్త్రీలకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, స్త్రీ పురుషుల్లో భార్య చనిపోతే భర్త కుటుంబాన్ని నాశనం చేస్తాడేం కానీ, భర్త చనిపోయిన భార్య కుటుంబాన్ని చాలా చక్కగా కట్టుకొస్తారు. చాలా, ఎందుకంటే మేము పాస్టర్స్ చూస్తుంటాం కదా, భర్త చనిపోతే భార్య ఎలాగైనా చేసి ఆ పిల్లల్ని పెంచి గొప్ప వాళ్ళని చేస్తుంది. కానీ అదే భార్య చనిపోతే భర్త 4 రోజుల్లోనే మొత్తం తిప్పేస్తున్నాడు కదా. సో భర్తలారా, కుటుంబం ఏంటి? భర్తలారా అంటే వివాహము ఎవరి మధ్యలో? భార్యాభర్తల మధ్యలో. అందుకనే అక్కడ వివాహాన్ని గురించి మాట్లాడుతూ ఎలా ప్రేమించమన్నాడంటే, యేసు ప్రభు ప్రేమించినట్లుగా. రెండవ విషయం ఏమాడాడంటే, సంఘము యేసుకు లోబడినట్లుగా యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్లుగా. యేసు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? ప్రాణము పెట్టినంతగా. సంఘం ఎలా లోబడింది ప్రభుకు? అది ముడత మచ్చ కలంకము లేనిదిగా, మహిమగలదిగా, పవిత్రమైనదిగా దేవుడు తన సంఘాన్ని, తన కొరకు వధువు సంఘాన్ని సిద్ధపరచుకున్నాడు. కాబట్టి భర్త భార్య మధ్యలో ఈ అనుబంధం రావాలి. యేసు ప్రేమించినట్లుగా నీ శరీరాన్ని ప్రేమించినట్లుగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. భార్య క్రీస్తుకు సంఘం ఎలాగూ లోబడుతుందో, అది ముడత మచ్చ కలంకము లేకుండా ఎలాగూ పవిత్రంగా ఉంటుందో, భార్య కూడా అలాగా ఉండగలిగినప్పుడు కుటుంబం ఏమవుతుందంట? అది క్షేమాభివృద్ధి నొందుతుంది. అది ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. రెండవది, కుటుంబం భార్యాభర్తల వివాహము దీవించబడ్డ తర్వాత వచ్చే వాళ్ళెవరు? అందుకే ఇప్పుడు ఏమవుతుంటే భార్యాభర్తల దగ్గర నుంచి ఎక్కడ తెచ్చాడు? తండ్రులారా, పిల్లలారా, తల్లులారా అని తీసుకొచ్చాడు. అర్థమైందా? అంటే కుటుంబం ఎట్లా రూపాంతరము చెందుతుందో. భార్యాభర్తలు ఇప్పుడు ఏమయ్యారు? తల్లిదండ్రులు అయ్యారు. అందుకనే తండ్రులారా. నెక్స్ట్ తండ్రులు ఏమయ్యారు? ఇప్పుడు పిల్లలయ్యారు. అందుకని ఏం చెప్తున్నాడు? పిల్లలారా, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. అందుకని మీరు ఆ వచనాలన్నీ చూడండి, ఒక మాట హైలైట్ చేయబడుతుంది. ప్రభువు ప్రేమించినట్లుగా, ప్రభు లోబడినట్లుగా. ఇంకేమన్నాడు? ప్రభువునందు, ప్రభువునందు ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క బోధ, ఈ విషయాలన్నీ మాట్లాడతాడు. అంటే ఒక కుటుంబానికి ఏమిటయ్యా, భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఎవరిని చూచి నేర్చుకోవాలి? యేసు ప్రభువే. అందుకనే నేను రేపు వారం నుంచి ఒక వారం రోజులు మీకు ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నా. ఈ వారం అంతా మీరు ఇంటికి వెళ్ళి ఆదివారం నుంచి సోమవారం వరకు, నెక్స్ట్ ఆదివారం వరకు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, యేసు ప్రభు అంటే ఎట్లుంటాడు,
అర్థమైందా? ఆయన యేసు ప్రభు లేచిన దగ్గర నుంచి రాత్రిని ఒక రోజంతా యేసు ప్రభు ఎట్లా క్లోజ్ చేశాడు? మనలాగనే యేసు ప్రభుకు ఆకలైంది. ఎట్లా ఉన్నాడు? ఆకలి అయినప్పుడు ఏం తిన్నాడు ఆయన? లేదా ఆయన రోజు లేవగానే ఏం చేశాడు? లేదు రోజులో ఆయనకి విసిగింపులు వచ్చినప్పుడు, ఆయన బెదిరింపులు వచ్చినప్పుడు, లేకపోతే ప్రలోభాలు వచ్చినప్పుడు ప్రభు ఎట్లా కంట్రోల్ చేసుకున్నాడు? ఎవరైనా ఎదురైనప్పుడు మనుషులతో ఎట్లా ఆయన బిహేవ్ చేశాడు? ఓకేనా? ఇంకా యేసు ప్రభు మనుషుల గురించి లేకపోతే ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి రోజంతా, అది నెక్స్ట్ వీక్ ఒక వారం ప్రాక్టీస్ చేద్దాం మనం. అసలు యాక్చువల్ క్రైస్తవ జీవితం అంటే అది. అర్థమైందా? నేను 24 గంటలు 29 గంటలు బైబిల్ చదువుతా, 30 గంటలు ఎన్ని అవతలు తీసి పడేయండి. లేదా నేను దేవుడికి చాలా డబ్బులు ఇచ్చా, ఇవన్నీ నీ లెక్కల్లోకి రావు. నిన్నెవడు చూడవి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికతకి కేంద్రం ఏంటంటే ప్రభు ఎట్లా ఉన్నాడు, ప్రభు ఎట్లా ఆలోచించాడు, ప్రభు ఎట్లా మాట్లాడాడు, ప్రభు ఎట్లా పనులు చేశాడు, ప్రభు ప్రజలతో ఎట్లా గడిపాడు, చిన్నపిల్లలతో ఎట్లా గడిపాడు, దూషించే వారితో ఎట్లా గడిపాడు, తల్లిదండ్రులతో ఎట్లా గడిపాడు, స్నేహితులతో ఎట్లా గడిపాడు, తన శిష్యులతో ఎట్లా గడిపాడు. సో అది ప్రాక్టీస్ చేయడమే క్రైస్తవ్యం. ఎప్పుడైతే అది మన జీవితాల్లో మనం ప్రాక్టీస్ చేసిన రోజున మన కుటుంబాలు క్షేమాభివృద్ధి నొందుతాయి. పౌలు ఈ అధ్యాయములు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటేమో సంఘం అనే కుటుంబాన్ని గురించి గుర్తు చేశాడు. రెండవది ఏ కుటుంబం? భూమి మీద ఉన్న ఇండివిజువల్ కుటుంబం ఇది. ఇదే కుటుంబం. నీ ఇంటికి నీవే ఓనర్. అందుకనే యజమానుడు యజమానురాలు, మీ ఇంటికి మీరే సుప్రీం. ఇంకొకరి ఇంటి మీద ఇంకొకరు పెత్తనం చేయడానికి లేదు. అయితే మీ అందరి మీద కూడా ఇంటికి ఎవరు మోడల్గా ఉండాలి? యేసు ప్రభువు. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి, కుటుంబాలు కూడా క్షేమాభివృద్ధి నొందాలి. ఇవన్నీ పొందాలంటే దానికి మాదిరి ఎవరు? యేసు ప్రభువే. ఈ సాయంకాలం ప్రియమైన వారలారా, మరి మీ కుటుంబాల్లో, మీ ఇళ్లలో మీ వివాహము పవిత్రంగా ఉందా? భార్యాభర్తలారా, ప్రభువు ప్రేమించినట్లుగా నీ భర్తని నీవు ప్రేమిస్తున్నావా? నీ సొంత పురుషులకు. భార్యలారా, భర్తలారా, మీ సొంత శరీరాల వల్లే యేసు ప్రభు ప్రేమించినట్లుగా మీ భార్యలను ప్రేమిస్తున్నారా? తండ్రులారా, మీ పిల్లలకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారా? తిమోతులు అంటాడు కదా, ఎవడైనాను ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. కాబట్టి ఎవరి బాధ్యతల్లో వారమే కొనసాగాలి. దాన్ని తెలుసుకోవాలంటే ముందు మన బంధం ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి. కుటుంబ బంధమైన, విశ్వాస సంబంధమైన దేని వలన కలిగింది? అది యేసు ప్రభు వలన, యేసుక్రీస్తు రక్తం వలన. ఒకటేమో సంఘంలో యేసు రక్తంలో కడగబడ్డం వలన సంఘంలో కుటుంబంలో చేర్చబడ్డాం. రక్తము పంచుకొని పుట్టడం వలన ఈ భూమి మీద ఉన్న కుటుంబంలోనికి మనం వచ్చాం. అందుకని ఏమంటారు? రక్త సంబంధికులను, అన్నదమ్ముల అక్క చెల్లెలను రక్త సంబంధికులు ఏమంటారు? రక్త సంబంధం. అందుకని బైబిల్ మాట్లాడినప్పుడు కూడా నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పించకూడదు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను, నాకు చాలా మంచి మాట అది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగూ నిలుచును. అర్థమైందా? మొన్న ఒక సందర్భంలో ఒక సమాధి చేయడానికి వెళ్తే వాళ్ళ అక్కనో ఎవరో సంథింగ్ వచ్చి బోర్న ఏడుస్తూ ఉందంట. ప్రక్కన ఆయన అంటున్నాడు, సార్ ఇతను బాగలేకున్నప్పుడు ₹1 ఇయ్యలేదు, మళ్ళీ డబ్బులు లేనిది కూడా కాదు ఏంటి, అతను చావు బతుకుల్లో ఉంటే ₹1 దిల్చలేదు, ఇప్పుడు మాత్రం ₹100 పబ్లిసిటీ ఇస్తుంది, అందరికీ ఇమేజ్ చేసినట్టుగా ఏడుస్తుంది అన్నాడు.
అర్థమైందా? సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు సహాయం చేయని వాడివి నీలో దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? కాబట్టి ప్రేమించడం అనేది, కుటుంబ బంధాలను కాపాడుకోవడం అనేది ఒకరికొకరు సహాయము చేసుకోవడంలోనే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, లేచి నిలబడదాం. ఈ సాయంకాలం అమెరికస్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం అనే కుటుంబంలో, అలాగనే మన వ్యక్తిగత కుటుంబాలు, ఎవరి కుటుంబ నేపథ్యాలు వాళ్ళవి. కొన్ని ధనవంతులైన కుటుంబాలు ఉన్నారు, పేద కుటుంబాలు ఉంటాయి, చిన్న కుటుంబాలు ఉంటాయి, పెద్ద కుటుంబాలు ఉంటాయి. మనకి ఈ గవర్నమెంట్ కూడా స్లోగన్లు ఉన్నాయి కదా, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఒక్కరు కాదు ఇద్దరు వద్దు, ఒకరు ఏంటి ఒకళ్ళు ముద్దు ఇద్దరు వద్దా? ఓకే, ఇవన్నీ. కాబట్టి చాలా చాలా రకరకాలైన ఫ్యామిలీస్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీస్ నివసించే ప్రదేశాలు వేరుగా ఉంటాయి. కొంతమంది మంచి ఏరియాలో ఉండొచ్చు, స్లమ్లో ఉండొచ్చు, ఏదైనా కూడా కుటుంబం. ఇవన్నీ కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి దాన్ని లోపరుచుకునుడని దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతుండగా ప్రార్థన చేద్దాం. ఒకటి, పరలోకమందు ఒక కుటుంబం ఉంది. ఆ పరలోకపు కుటుంబానికి నమూనా భూమి మీద ఉన్న కుటుంబం. ఆ కుటుంబము నేర్చుకోవాల్సిన కుటుంబం ఏంటంటే సంఘం అనే కుటుంబం. సంఘం అనే కుటుంబం. సంఘం అనే కుటుంబంలో విశ్వాసము ద్వారా, యేసు ప్రభు ద్వారా, బాప్తిజం ద్వారా చేరుతావు. ఇండివిజువల్ కుటుంబంలో వివాహము ద్వారా, జననము ద్వారా నీవు ఆ కుటుంబంలో సభ్యుడు అవుతావు, లేదంటే అడాప్షన్ ద్వారా. కనుక తండ్రులారా, భర్తలారా, భార్యలారా, పిల్లలారా, మన బాధ్యతల్లో మనం ఎలా ఉంటున్నాం? సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా కుటుంబాలు కూడా క్షేమాభివృద్ధి నొందాలి. అందుకనే యోబు కుటుంబం దేవునిలో క్షేమాభివృద్ధి నొందింది. సాతానుడు ప్రవేశించక మునుపు ఆ కుటుంబంలో ఆత్మీయ సహవాసం ఉంది, ఆర్థిక బంధాలు ఉన్నాయి, అనుబంధాలు, వాళ్ళు ఎదిగారు. ప్రార్థన చేసుకుందాం. స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. భర్తలారా, మీ సొంత శరీరముల వలె క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా మీ భార్యలను ప్రేమించుడి. సంరక్షించి దాన్ని పోషించుచున్నాడు. భర్త కుటుంబాన్ని, భార్యను సంరక్షించాలి, పోషించాలి. ఈరోజు చాలామంది భర్తలు భార్యల ద్వారా పోషించబడతా ఉన్నారు. అమెరికస్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలోని కుటుంబాలు దేవునిలో మనము విశ్వాసములో ఎదుగుతూ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండుమని దేవుడు జ్ఞాపకం చేసిన మాటలను మనసునందుంచుకొని, దేవా మా కుటుంబాన్ని దీవించు. దా పాట విన్నాం కదా, దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలవడానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎవరి బాధ్యతలు వారు నిర్వహించడంలో
ఎలా ఉంటున్నాం మనం? ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ పాద సన్నిధిలో చేరి తండ్రి, ఈ సాయంకాలం ఉదయము 9 గంటల నుండి ప్రభువా ఇప్పటి వరకు కూడా ఈ రిట్రీట్లో అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి కృప చూపి నడిపిస్తూ వచ్చావు. మీ వందనాలు ప్రభువా. కూడిన ప్రతి బిడ్డను దీవించండి. పరలోకమందును భూమి మీదను ఏ కుటుంబం అని పిలువబడుతుందో ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి అని పిలిచినప్పుడు మా పరలోక కుటుంబం ఒకటి ఉంది అని నాయన మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయించి, సంఘం అనే కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. విశ్వాసము ద్వారా, బాప్తిజం ద్వారా, యేసు ప్రభు ద్వారా ఈ సంఘములో మమ్మల్ని సభ్యులుగా చేర్చావు నాయన. మీ బిడ్డలుగా, మీ సొత్తుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకై కృతజ్ఞతలు తండ్రి. అలాగనే భూమి మీద నివసిస్తున్న మా ఇండివిజువల్ కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. వివాహం అనే దాన్ని ఘనంగా ఎంచడానికి సహాయించి, ఈరోజు వివాహ వ్యవస్థ పతనం అవుతున్న రోజుల్లో తండ్రి, వివాహం యొక్క పవిత్రతను మేము కాపాడుకుంటూ దేవా, పవిత్రమైన కుటుంబ జీవితాన్ని సమాజానికి మేము అందించడానికి కృపదాయి చేయమని వేడుకుంటున్నాను. కూడిన ప్రతి బిడ్డను దీవించండి. తండ్రులను, భర్తలను, భార్యలను, పిల్లలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. కుటుంబంగా మేము ఆరాధించడానికి సహాయించే, ఒక కుటుంబంలో ఆత్మీయ వాతావరణం ఉండగలిగితే తండ్రి, సంఘానికి కూడా మేము ఆత్మీయతను అందించగలుగుతాం ప్రభా. ఎందుకంటే ఒకడు సొంత ఇంటినే కాపాడకపోతే దేవుని సంఘములో వాడు ఎలాగూ మేలుకరంగా ఉంటాడని మీ వాక్యం సెలవిస్తుంది. ఇంటి వారిని సంరక్షించలేని వాడు సంఘమును ఎలాగూ పరిపాలిస్తాడని ప్రభువా మీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేస్తున్నాం. మా భక్తి, మా భయము, మా పవిత్రత మా ఇంటి నుండి ప్రారంభం కావడానికి సహాయం చేయదేవా. మా సంఘాన్ని కూడా మీరు బలపరచండి. కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించి నడిపించమని వేడుకుంటూ, ఇంతవరకు దేవా మీరు తోడుగా ఉండి ఈ రిట్రీట్ అంతటిని జరిగించావు. పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించండి. ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ వారందరినీ ప్రభా, పరిచారకులను ప్రతి బిడ్డను దీవించండి. మోజస్ను బట్టి తండ్రి, ఆ టీం అంతటిని బట్టి వందనాలు. ఆర్కెస్ట్రా అలాగనే క్వైర్ని బట్టి కూడా మీకు వందనాలు. డేవిడ్ ఆ టీంని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రయాసపడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వంటొండినటువంటి బిడ్డలను కూడా దీవించండి ప్రభా. కమిటీ బిడ్డలను, 85 వాళ్ళని బిడ్డలను కూడా దీవించమని వేడుకుంటున్నాను. నేను పెద్దలు గురవయ్య గారిని కూడా మీరు బలపరిచి నడిపించారు. ప్రత్యేకంగా మా మధ్యకు వచ్చినటువంటి దైవ పెద్దలు ఆశీర్వాదం గారి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా కృతజ్ఞతలు తండ్రి. వాటిని మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నేను ఈ ప్రత్యేక సమయం నీ కృపా కనికరాలు, నీ దీవెనలు సంఘమంతటి మీద అనుగ్రహించి నీ మహిమ కొరకై ఈ కుటుంబాలన్నిటిని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మా శోధనలు అయితే కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మీ అందరికీ తోడైండి సంఘమంతటిని ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అలానే ఉదయము 5 నుంచి 5:40 వరకు జూమ్ ప్రేయర్ ఉంటుంది. అలానే 10 నుంచి 10 మినిట్స్ మీరు ఎక్కడున్నా సంఘం కొరకు మీరున్న స్థలంలో ప్రార్థన, అది కూడా జ్ఞాపకం పెట్టుకొని మీరున్న స్థలంలోనే మరి ప్రార్థన చేయాలని కూడా ప్రేమతో కోరుతుంటున్నాను. అలానే ఉదయకాలం 10 to 12 వరకు, 9 to 12 వరకు మరి ప్రేయర్ టీమ్స్ ఉన్నాయి. సాయంత్రం 6 to 7 రెగ్యులర్గా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి కనుక ఈ ప్రేయర్స్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్పొందాలని కోరుతూ మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.